బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రాలేనని సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ నెల 26న అంటే రేపు సిబిఐ ఎదుట కవిత హాజరు కావాల్సి ఉంది. అయితే తాను సిబిఐ ముందు హాజరు కాలేనని రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు కవిత. 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వర్చువల్ విధానంలో హాజరు కావడానికి అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు కవిత. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో 26న విచారణకు రాలేనన్నారు. 41A కింద నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. 2022 డిసెంబర్లో సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చినప్పుడు 41A నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేశారు కవిత. ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. అలాగే నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తుందని కవిత తెలిపారు. లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. తనపై ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నాయని ఈ సమయంలో సిబిఐ నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ హక్కులను భంగం కలిగించడంగా పేర్కొన్నారు. సిబిఐ చేస్తున్న ఆరోపణలో తన పాత్ర లేదని చెప్పుకొచ్చారామె. ఈడీ నోటీసుల అంశాన్ని కూడా ప్రస్తావించారు కవిత. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని, విచారణకు పిలవబోమని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పారని, అది సిబిఐకి కూడా వర్తిస్తుందని కవిత తెలిపారు. ఇక విచారణకు హాజరు కాలేనంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇక దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ రామకృష్ణ, మా ప్రతినిధి ఢిల్లీ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక లేఖను సిబిఐకి రాసింది. సిఆర్పిసి సెక్షన్ 140 సిఆర్పిసి సెక్షన్ 40A కింద జారీ చేసిన నోటీసులు రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవడానికి అందుబాటులో ఉంటాను. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విషయానికి హాజరు కావడం సాధ్యం కాదు అంటూ అన్న లేఖలో పేర్కొన్నారు. సిఆర్పిసి సెక్షన్ 40 కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహా నోటీసులు సెక్షన్ 160 కింద ఇచ్చారు. మరి గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీస్ కు ప్రస్తుత సెక్షన్ 40A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 40A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసు ఇచ్చారో స్పష్టత లేదని చెప్పి కవిత తన లేఖలో పేర్కొంది. అలాగే నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేసుకుని చెప్పి తాము పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తుందని చెప్పి తాము పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని చెప్పి పేర్కొన్నారు. ఇది నా ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తున్నట్టు కవిత పేర్కొన్నారు. సిబిఐ చేసిన ఆరోపణలో తన పాత్ర లేదు, పైగా కోర్టులో కేసు ఉంది. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఆ కేసు సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంది. మరి తాను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు హామీ ఇచ్చారు. మరి సుప్రీంకోర్టులో హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. గతంలోని సిబిఐ బృందం హైదరాబాద్ లో తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. నిబంధనలకు కట్టుబడి ఉండే దేశ పౌరాలిగా సిబిఐ జగత్తుకి ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానికి పేర్కొన్నారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇక్కడ పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుంటూ కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తనకు కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న 6 వారాల పాటు రాష్ట్ర ఎన్నికల ప్రచార సమావేశాల షెడ్యూల్ ఖరారైందన్న విషయాన్ని ఆమె సిబిఐ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ రీత్యా 26న తాను విచారణకు హాజరు కాలేనని ఆమె స్పష్టం చేశారు. అయితే రామకృష్ణ, ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులు ఈడీ విచారణ అంటే ఈడీ ఇచ్చిన నోటీసులో ఇంకా దానిపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఈ సిబిఐ ఉపసంహరించుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే కవిత చెప్పినట్లుగానే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇవి వచ్చిన సందర్భం కూడా ఆమె కొంచెం డౌట్ గా ఉందని చెప్తున్నారు. దీనిపై ఏమైనా ఉపసంహరించే అవకాశం ఏమైనా ఉందా? ఉపసంహరించుకోవడం అనేది సిబిఐ చేయదు. సిబిఐ ఈ నోటీసులు ఇష్యూ చేసింది, అలాగే ఈడీ కూడా నోటీసులు ఇష్యూ చేసింది. రెండు కూడా ఒకే కేసుకి సంబంధించిన లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశాలే. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ రెండు కూడా ఒకే రకమైన నోటీసులు ఇష్యూ చేస్తాయి. కాబట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి నోటీసు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అదే రకంగా సిబిఐ కూడా ఇదే ఆర్డర్స్ వర్తిస్తాయి. కాబట్టి సిబిఐ ఈ జారీ చేసిన నోటీసులపై కవిత కూడా స్పష్టం చేశారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఇదే కేసు సిబిఐ కూడా వర్తిస్తుంది. కాబట్టి సిబిఐ కూడా కోర్టు
ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూడాల్సిందే. అయితే రామకృష్ణ, ఇదే చూసుకుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా మరో 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ ఇదే కేసు పైన సొంత ఆప్ నేతలే చెప్తున్నారు. అయితే ఇదే విషయంలో ఇప్పుడు హాజరు కాలేకపోతే కవితకు కూడా ఏమన్నా అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే కోర్టు ముందు పర్మిషన్ గ్రాంట్ చేయాలి. కోర్టు పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేయొచ్చు. కోర్టు ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు అరెస్ట్ చేయడానికి. కోర్టు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఢిల్లీ సీఎం కూడా అరెస్ట్ చేస్తారు. ఇదే పద్ధతి కవితకు కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ కోర్టు డెసిషన్ మేకర్. కోర్టు ఒకవేళ ఎలాంటి తీర్పిస్తే దాన్ని పోలీసులు కానీ ఆయన సిబిఐ కానీ ఈఐడి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఫాలో అవ్వాల్సిందే. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రాలేనని సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ నెల 26న అంటే రేపు సిబిఐ ఎదుట కవిత హాజరు కావాల్సి ఉంది. అయితే తాను సిబిఐ ముందు హాజరు కాలేనని రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు కవిత. 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆమె. వర్చువల్ విధానంలో హాజరు కావడానికి అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో 26న విచారణకు రాలేనన్నారు ఆమె. 41A కింద నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. 2022 డిసెంబర్లో సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి ఇప్పుడు 41A నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. అలాగే నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తుందని కవిత తెలిపారు. లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. తనపై ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నాయని ఈ సమయంలో సిబిఐ నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడంగా పేర్కొన్నారు. సిబిఐ చేస్తున్న ఆరోపణలో తన పాత్ర లేదని చెప్పుకొచ్చారు కవిత. ఈడీ నోటీసుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని, విచారణకు పిలవబోమని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పారని, అది సిబిఐకి కూడా వర్తిస్తుందని కవిత తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రాలేనని సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ నెల 26న అంటే రేపు సిబిఐ ఎదుట కవిత హాజరు కావాల్సింది. అయితే తాను సిబిఐ ముందు హాజరు కాలేనని, వర్చువల్ గా హాజరవుతానంటూ సిబిఐకి లేఖ రాశారు కవిత. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు. పవన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితకు సంబంధించి రేపు ఉదయం సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె కొద్దిసేపటి క్రితమే సిబిఐకి ఒక లేఖ రాయడం జరిగింది. మెయిల్ ద్వారా లేఖను సిబిఐ కార్యాలయానికి పంపడం జరిగింది. ప్రధానంగా రేపు తాను విచారణకు హాజరు కాలేను, ఓన్లీ వర్టికల్ ద్వారానే హాజరవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేశారు. అయితే ఈ విచారణ అనేది నేరుగా రావాలనేది గతంలో దీనిపైనే తాను సుప్రీంకోర్టుకు వెళ్ళాను. గతంలో 166 సెక్షన్ కింద ఇచ్చినటువంటి నోటీసు ఇప్పుడు ఎందుకు మళ్ళీ 141 సిఆర్పిసి కింద ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు ఈ 6 నెలల్లో మార్పు వచ్చిందని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది. గతంలోనే నా విచారణకు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు కూడా నన్ను విచారణకు నేరుగా పిలవకూడదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈడీ విషయంలో అది సిబిఐ కూడా వర్తిస్తుంది. కాబట్టి తనను ఈ రకంగా అనేది రాజకీయపరమైన కక్షలో భాగమే అని చెప్పేసి ఆమె స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పటికే తను ఎన్నికల నేపథ్యంలో 6 వారాల పాటు మొత్తం ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసుకుని పర్యటనలు కావడం, ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం. కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కాలను, ముందు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు షెడ్యూల్ రీత్యా తన హాజరు కాలని చాలా స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రకోణంలో భాగంగా జరుగుతున్నటువంటి విషయం తప్ప ఇంకేం కాదని, ఇది అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కును భంగం కలిగించే విధంగా నాకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇవ్వడం అనేది కొన్ని ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో 41A కింద ఎందుకు ఇచ్చారు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా ఇవ్వడం ఏంది, 160 కింద ఇచ్చినటువంటి నోటీసులు అని చెప్పేసి ఆమె లేఖలో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి హామీ సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ నన్ను రాజకీయ పరమైన వేధింపులో భాగమే ఈ రకమైన విచారణకు పిలిచారు. గతంలో తాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు విచారణకు వస్తే సహకరించాలన్న విషయాన్ని కూడా ఆమె లేఖ ద్వారా గుర్తు చేయడం జరిగింది. సో 15 నెలల విరామం తర్వాత ఎందుకు ఇప్పుడు పిలవాల్సిన అవసరం వచ్చింది, సెక్షన్లు ఎందుకు మార్చారని కూడా లేఖలో ప్రశ్నిస్తూ సిబిఐకి లేఖ రాసింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి నేపథ్యంలో తాను
ఇప్పటికే పార్టీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి తాను రాలేనటువంటి పరిస్థితి ఉందా కాబట్టి తనకు సహకరించాలి. అయితే రాజు గతంలో చాలా సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమెని తన ఇంటి వద్దే విచారించిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈసారి కూడా కవిత పెట్టిన ఆ రూల్స్ కి ఓకే అని చెప్పి సిబిఐ ఇంటి వద్దనే వర్చువల్ గా ఆమెను విచారించడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఆ వెసులుబాటు కల్పించే అవకాశం ఏమైనా ఉందా? ఆ వెసులుబాటుకు సంబంధించి సిబిఐ కార్యాలయం ఏ రకంగా స్పందిస్తుంది లేఖ ద్వారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇంకా 24 గంటలు కూడా సమయం లేదు కాబట్టి ఆమె రేపే హాజరు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఈ లేఖ కొద్దిసేపటి క్రితమే రాసి పంపించింది కాబట్టి వాళ్ళు సిబిఐ అధికారులు ఏ రకంగా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే సిబిఐ డిస్క్రిప్షన్ సంబంధించినటువంటి అంశం లీగల్ గా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మెన్షన్ చేసింది కాబట్టి వారు ఏ రకంగా గతంలో ఈడీ అధికారులు ఈ రకంగా ఇంటికి వచ్చి విచారణ చేసుకొని పోయారు. వర్చువల్ కూడా విచారణకు హాజరైంది. ఈసారి కూడా వర్చువల్ గా విచారణకు హాజరు కావడానికి ఆమె సహకరిస్తారని చెప్తుంది కాబట్టి సిబిఐ అధికారులు సిబిఐ కార్యాలయం ఏ రకంగా స్పందిస్తున్నా చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నోటీసులు ఇవ్వడం పలు అనుమానాలకి తావిస్తుందని చెప్పి ఆమె పేర్కొన్నారు. అయితే వీటిని ఏమైనా పరిగణలోనికి తీసుకునే ఛాన్స్ ఉందా? ఎన్నికల నేపథ్యంలో కాకుండా వివరణ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది సిబిఐ కార్యాలయం ఏ రకంగా స్పందిస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు అనేది సహజంగా వచ్చేటువంటి ప్రక్రియ భాగమే. విచారణకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సంబంధం ఉండదు. అయితే రాజకీయ పార్టీ నాయకురాలు కాబట్టి సహజంగా ఒక రాజకీయపరమైన విమర్శ చేయడానికి అవకాశం ఉంటుంది. తన రాజకీయ ఎన్నికల ప్రచార సమయంలోనే ఎందుకు పిలవాల్సి వస్తుందని చెప్పేసి గతంలో కూడా శాసనసభ ఎన్నికల సమయంలో కూడా అదే స్థాయిలో పిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. సో వాళ్ళ షెడ్యూల్ ప్రకారం కావచ్చు, ఆ కేసు త్వరితగతిన విచారణకు సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ ఏ రకంగా పరిస్థితి అనేది కూడా మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి సిబిఐ అధికారులు క్లారిటీ తీసుకొని రకంగా ఆమెను వర్చువల్ గా రమ్మని చెప్పేసి అంటారా, సహకరిస్తారా, లేదంటే నేరుగానే రావాల్సిన అవసరం ఉందని మరోసారి నోటీసులు ఇస్తారనేది రేపటికి వెళ్ళి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే కవిత పేరు నిందితురాలుగా ఇటీవల చేసి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది గట్టి ఎదురుదెబ్బ అనుకోవచ్చా, లేదంటే సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? గతంలో సింపతి విషయంలోనే ఈ రాజకీయాలు చేస్తే సింపతికి సంబంధించి గతంలోనే అయితే ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. మళ్ళీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ అరెస్టు వ్యవహారం తెరపైకి తీసుకొస్తున్నారు, సింపతి కొట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పి పలు పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి కదా. ఆ రకంగా ఏమన్నా గతంలో కూడా ఇదే రకమైన సింపతి పాలిటిక్స్ జరిగాయని చెప్పేసి అటు అన్ని పార్టీలు కూడా విమర్శించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించడం జరిగింది. కారణం ఏంటంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతాయి, రెండు సన్నిహితంగా ఉంటున్నాయి కాబట్టి కవిత నిజంగా దోషి అయితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో మేము ఏదో రోజు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు కవితనని చెప్పేసి బీజేపీ పలుమార్లు రాష్ట్ర నేతలు ప్రకటించిన జాతీయ స్థాయి నేతలు ఈ విషయంలో ఎక్కడ కూడా స్పందించలేదు. అది లీగల్ సమస్య సిబిఐ పరిధిలోది కాబట్టి స్పందించడానికి నిరాకరించారు. కానీ ఇవన్నీ కూడా రాజకీయపరమైన విమర్శలకు దారి తీసినప్పటికీ కూడా సింపతి ఎక్కడ కూడా గెయిన్ కాలేదు. కానీ ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె నేరుగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి పోటీ చేస్తాను అని చెప్పేసి కూడా ఎక్కడా కూడా ఆమె సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు కాబట్టి సో ఈ సింపతి పాలిటిక్స్ బీఆర్ఎస్ కు ఏ రకంగా వర్తిస్తాయి, నిజంగా ప్లస్ అవుతాయి అనేది కూడా అనుమానంగా చూడాల్సిన. పోతే రాజు నిజామాబాద్ టికెట్ విషయానికి వస్తే ఆమె ఇప్పటికే ధర్మపురి అరవింద్ చేతిలో ఇప్పటికే ఓటమి పాలయ్యారు గత ఎన్నికల్లో. మళ్ళీ ఇప్పుడు ఆమెకే కేటాయించే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈ ఎన్నికల ఈ అరెస్టు వ్యవహారం నేపథ్యంలో ఆమెకి టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ? ఆమె ఇప్పటికీ అనేక సార్లు పార్లమెంట్ పోటీకి సంబంధించిన విషయంలో చాలా సార్లు మీడియా ప్రశ్నించినా చెప్పడానికి నిరాకరించారు. పార్టీ ఆదేశిస్తే తప్ప తాను ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పేశారు. గతంలో అరవింద్ కు సంబంధించి కూడా ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించడానికి తను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్పారు. అయితే ఒకవేళ నిజంగా పార్లమెంట్ కు పోటీ చేసేటువంటి ఆలోచన కనుక మన మామూలుగా ఊహించుకున్నా కనీసం అక్కడ వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ పర్యటన చేయడమో లేకుంటే సమీక్షలు సమావేశాలు పెట్టడమో అనేది జరగాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం పైన వచ్చినటువంటి విమర్శలకు కారణంగానే ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా పార్లమెంట్ పోటీ చేయకూడదు, కేసీఆర్ కుటుంబం నుంచి ఒక ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో కవిత పార్లమెంట్ పోటీ చేస్తుందా లేదని ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వస్తే నిజామాబాద్ కు పోటీ చేస్తుందా, ఇంకో నియోజకవర్గాన్ని మార్చుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.